హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కైబర్స్ గేమింగ్. ఈ రోజు మీ ముందుకైతే మరొకసారి ఓన్లీ యూ ఆర్ హియర్ అనే గేమ్తో అయితే తిరిగి వచ్చేసాను. దిస్ ఈస్ ది ఫైనల్ ఎపిసోడ్ ఆఫ్ దిస్ గేమ్. దీన్ని ఇక్కడితో ఎండ్ చేస్తాను ఇంకా. సో మొత్తం ఆల్మోస్ట్ వచ్చినట్టుంది గేమ్ కూడా. మనం ఎండ్ దగ్గరికి వచ్చేసాం. సో లాస్ట్ టైం ఎక్కడి దాకా ఆడామో మాకైతే గుర్తులేదు. ఒకసారి గేమ్లోకి వెళ్ళి మొత్తాన్ని రీకాల్ చేసుకుందాం. మన వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఇన్స్టా పేజ్ అయితే ఉంది, దాన్ని వెళ్ళి ఫాలో కొట్టడం మాత్రం మర్చిపోద్దు. డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెడతాను. సో ఇంకేమాత్రం డిలే చేయకుండా మన ఓన్లీ యూ ఆర్ హియర్ అనే గేమ్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకే, సేవ్ నుంచే బిగిన్ అయిద్దంట. ఓకే ఓకే నైస్. ఎక్కడున్నావు గుర్తులేదు. ఓకే, మనం ఎలివేటర్లోకి వెళ్ళాలనుకుంటా. ఈ లాస్ట్ టైం కీ ఏదో పెట్టినట్టున్నా, అక్కడ 2 కీలు అయిపోయినట్టున్నాయి. 2 ఒకటా? అయ్యో, ఒకటే అయింది. అయితే మనం ఇంకా చాలా గేమే ఆడాలనుకుంటా. చూద్దాం. ఈ బటన్స్ అవన్నీ అయిపోయినాయి ప్రెస్సింగ్. నాదే సీటు వైపే. మన దగ్గర ఏమైనా పేపర్లు ఉన్నాయా? సరే, ఇన్వెంటరీలోకి వెళ్దాం. ఒక కీ అయితే ఉంది, కీ పెట్టాలి ఇప్పుడైతే. ఎస్ ఎస్, లాస్ట్ టైం పెట్టాము, మరి సేవ్ అవ్వలేదు అనుకుంటా. ఓకే, తిప్పేసాడు కీ అయితే. 2 more to go. ఎస్ బ్రో, స్కెచ్ కావాలి. తీసుకో. నైస్. ఓకే, ఒకసారి చూసుకుందాం. ఓకే, 1 2 3 4. నైస్. బటన్స్ అయితే ప్రెస్ చేసాం. మళ్ళీ ఎక్కడికి తీసుకెళ్ళి వదిలేస్తాడు. అబ్బో, నాకు తెలిసి ట్రైన్లోకి వచ్చినట్టున్నాం. అక్కడ డోర్ ఓపెన్ అయితే ఉంది. ఓ, ఎవడో పడిపోయాడు. అవును, మాయమ కూడా అయిపోయాడు. కిందేంటి సూసైడ్ అయ్యి. ఓకే, చూస్తున్నా. కుడ్ హెల్ప్ దెమ్. ఏంటిది? ఓకే, పైన ఎవరు ఉన్నారా? షీ టైడ్ టు రన్ ఏవేనా? పైన ఉన్నారా? ఇక్కడ పడుకున్నారు అయితే. ఓకే, సౌండ్స్ వస్తున్నాయి. ఓకే, వినపడుతున్నాయి. ఓ, ఏదో పెట్టి అయితే ఉంది, బాక్స్ రంగు పెట్టలాగా. ఓయ్ ఓయ్, ఏమన్నా క్లోజ్డా? మరి ఎందుకు ఇంకా చూపించడం? వెనక నేను చేయండి, జుబుక్కని వచ్చేస్తాయేమో నా భయం గైస్. ఇంకా వెనకాల వస్తున్నారు, చూసుకుంటాను. ఈ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది స్టేషన్ హియర్. ఓకే, మరి కలెక్ట్ చేసుకోవచ్చు కదా. ఓపెన్ పెట్టేశారు. ఇక్కడ బార్బీ డాల్ ఉంది. ఇచ్చాడు ఎవట్రా బాబు. షీ కుడ్ నెవర్ బి ఫౌండ్. సరే, దూకేద్దాం ఇంకేందుకు. ఇది కూడా లేదు ఆప్షన్ మనకి. నేను ఇంకేం చేయాలి ఇక్కడ? ఓకే, ఇది ఓపెన్ అయింది. ద టికెట్ హ్యావ్ నో నేమ్ ఆన్ దెమ్. ఓకే, ఏంటి బటన్స్? ఏమైనా చేయాల్సిన లేదు, ఏం చేయవలసిన లేదు. ఓకే, ఓకే, డోర్స్ ఓపెన్ చేయాలనుకుంటా. అన్ని క్లోజ్డ్, అన్నీ చెక్ చేసుకుంటూ వెళ్ళాలి నేను ఇప్పుడు.
ఇప్పటికైనా ఓపెన్ అవుతావా? లేదు లేదు లేదు. ఓకే, ఇక్కడ ఒకటి దాచి పెట్టారు. ఎవడో గొరకలు కూడా తీస్తున్నాడు. ఈ రూమ్ లో ఇంకేమన్నా ఉన్నాయా? బటన్ ఇది కాదు. ఓకే, ఇక్కడ ఏదో ఉంది, ఇన్స్పెక్ట్ చేద్దాం. ఓకే, ఏదో దొరికింది కూడా. పిచ్చికేతలు రాస్తున్నారు, ఏంటో పిచ్చికేతలు. ట్రై చేద్దాం. క్లోజ్డ్ అయినా ఎందుకు మనతో ఇది ఎలా ఆడుకుంటున్నారు? సమ్వేర్ ఎల్స్. ఓ, ఇక్కడ ఏదో పేపర్ ఉంది. ఓకే, నెంబర్ 2 అని రాసింది. ఇప్పుడు 1 2 కోడ్. ఒక 1 దొరికింది, ఇప్పుడు 2 దొరికింది. అంటే 1 దొరికింది, 0 దొరికింది, 2 దొరికింది. ఇప్పుడు ఇది ఓపెన్ అవ్వాలనుకుంటా బ్రీవ్ కేసు. అదిగో పైన. ఓకే, కీ దొరికేసింది ఫైనల్గా. వెనకమాల తలుపు కొట్టినట్టు సౌండ్ వచ్చింది. అది డోర్ మూసాడు. డోర్ మూసి పారిపోయాడు. నైస్ రా నాన్న, వెల్ ప్లే. ఓకే, హోల్లో దూరాలా? ఓకే, ఎదురు కూర్చున్నాడు మనోడు. మనకు ప్లాన్ వేసాడు ఏదో వెనక్కి వెళ్ళడానికి. ఒక మూమెంట్ చాలా స్లో ఉంది, ఇంక ఎదురుకే వెళ్ళాలి. ఇప్పుడు వెనక్కి వెళ్ళాను అనుకోండి, ఎక్కడో చోట ఆగిపోతా. ఇటే రావాలి. ఫస్ట్ ఇంటి దగ్గరికి వెళ్ళి ఏదైనా జలక్కి ఏదైనా ఇచ్చాడు అనుకో, తీసుకొని వెనక్కి వెళ్ళాలంటే వెనక్కి వెళ్ళిపోదాం. మ్యాక్సిమం ఇంటి దగ్గరికి వెళ్తే మనం భయపెడతాడు జంప్స్కేర్ ఇచ్చి. ఇక్కడ బోర్డు ఉంది. ఇక్కడ ఏదో స్లిప్ కూడా పడేసి ఉన్నాడు. ఓకే, ఆ స్లిప్ ఏంటో చూసి ఓకే బ్రో, ఒకసారి దగ్గరికి వెళ్దామా? యూ వోంట్ లెట్ మీ గెట్ ఆఫ్ హియర్. ఓకే ఓకే, నైస్ నైస్. దగ్గరికి వస్తే ఏమన్నా అంటావా? అంతకు మించి వెళ్ళలేదు. ఎక్కడితో ఆగిపోయాడు, ఇంతకు మించి లేదు దారి ముందుకు వెళ్ళడానికి. ఇంకా ఇందులో నుంచే వెళ్ళిపోవాలి. బ్రో ఈసారి ఏం ప్లాన్ చేయలేదు. సరే, లోపలికి వెళ్ళిపోయాం, మళ్ళీ ఇందులోకి వచ్చాం. ఇప్పుడు ఏం చేయాలో? ఓకే, దీని లాక్ కూడా కాదు. ఏమైనా వస్తావా బయటికి? ఓకే, అది తెలిసి ఎలివేటర్లోకి వెళ్ళాలనుకుంటా. మరి మనకి వెళ్ళడానికి ఎలాగా? మనకి ఏదన్నా రాత రాసుకుంటేనే కదా. ఓహో, ఓకే ఓకే. లోపల కనపడట్లేదు. ఓకే, ఇందులో ఉంది. ఓపెన్ అవుతా లేదు. మరి నేను ఎలా కొట్టాలి ఇప్పుడు? విచ్ ఫ్లోర్ ఐఎమ్ ఆన్? ఇది ఫ్లోరే కాదు ఫస్ట్ బేసికల్లీ. మనకు కావాలి. ఇక్కడో ఎక్కడో దాసి ఉంటాడు. బాబాయ్, ఎవడో గొరక పెట్టేస్తున్నాడు గట్టిగా. ఇదిగోండి ఇక్కడ రాశాడు. చాలు చాలు. మనవాడు ఎందుకు అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు ఆడి మీద తెలియట్లా. వాడు కూడా వీడి మీద అంతే ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు, వాడి గురించి తెలుసుకోవడానికి. ఇంట్లో అవన్నీ ఇస్తున్నాడు. చూద్దాం ముందు ముందు ఎలా తయారైద్దో గేమ్ అనేది చెప్పలేం. వాడు దేని గురించి దెయ్యం అయ్యాడు ఏంటో కదా. సగం ఈ ఎలివేటర్లోనే బతికేశాడు. ఓహో, ఓకే. అమ్మో, థింగ్స్ క్యాన్ విత్ యువర్. ఓకే, మళ్ళా ఇచ్చాడు. ఏంటిది ఇది?
రాసుకొని కూడా రాసుకోవట్లే మనోడు. కింద ఒక 1 అని ఉంది. ఏంటివి ఇవన్నీ థింగ్స్? ఓహో, పేపర్ బోటు. ఓకే, ఇక్కడ కోడ్ కొట్టారు గాయస్. ఒక కోడ్ కొట్టాలనుకుంటా. ఇది నో యూజ్. ఇంకా ఎక్స్ప్లోర్ చేయాల్సిన చాలా ఉంది. ఇదిగోండి, ఐ రిమెంబర్ దిస్ డీటెయిల్స్. ఓకే, ఇది మనం సాల్వ్ చేయాలి. పాస్కోడ్ కనిపెట్టాలనుకోండి మనం. ఓ, ఓకే, ఆ హోల్లో నుంచి వస్తే మనోడు గోడ మీద గీసింది స్కెచ్. మరి దీన్ని ఏం చేయాలనేది ఇప్పుడు టాస్క్. 111111 లేదు, 010011. A few moments later. అబ్బా, అయ్యింది ఫైనల్గా. లాక్ ఓపెన్ అంట. ఓకే, ఏంటి పడవేసి ఎక్కడికో పంపించేస్తున్నాడు ఈ బొడ్డోడిని. సౌండ్ ఏదో వచ్చినట్టుంది. చూడండి, ఈ ప్రకారం అయితే నేను కొట్టాను. అందులో అటు చూపించినట్టు 01010101 అని. అంటే ఈ స్కెచ్ బట్టి మనం ఇక్కడ చేయాలన్నమాట, ఇలా కనిపెట్టుకుంటూ రూట్ లాగా. సో మన దగ్గర ఇన్వెంటరీలో ఓకే వై అంట. నాకు తెలిసి ఇప్పుడు థర్డ్ కీ కూడా పెట్టేస్తాం ఇప్పుడు. ఓ, ఇదిగోండి, ఇందాక పిక్చర్లో చూపించినట్టు ఎలివేటర్ల నుంచి బొడ్డ బోట్లోకి. ఓ, కీ పంపిస్తాడు అందులో వేసి. ఏంటి వైట్గా ఉంది? ఓకే, ఎటువంటి కంట్రోలర్ యూస్ చేయకుండా బోట్ వెళ్ళిపోతుంది అంటే ఓకే, ఆ ఫ్లో బట్టి వెళ్ళిపోతుంది ఆ హోల్లోకి. ఓ, లోపలికి వెళ్ళి రివర్స్ డైరెక్షన్ తీసుకొని మరి వెనక్కి వస్తుంది ఫ్లోకి ఎదురు. లోపల పేపర్ బోట్స్ కూడా ఉన్నాయి గాయస్, చూడండి. ఓకే, నేను ఒక కీ పెడితే అది ఇంకో కీ పెట్టి నాకు ఇచ్చింది. ఓ, కీ తీసుకున్నాడు. నైస్. ఇప్పుడు దీని ప్రకారం నేను అక్కడ టైప్ చేసుకుని వెళ్ళాలి. ఓకే, ఇంట్రెస్టింగ్గానే ఉంది. ఓకే, వచ్చేసాం. ఫైనల్గా థర్డ్ కీ కూడా పెట్టేసాం మనం. ఓకే, 1 more to go. ఎస్, చూసినా చాలు కదా, తీసుకోగానే రూలే లేదు. నైస్. ఓకే, ఇంకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసేయండి గాయస్ త్వరగా. ఆశ్చర్యపోతుంది అది, మళ్ళీ కొత్త కాన్సెప్ట్. ఓకే, హరి. ఓకే, అవునా?
ఓకే మనం ఓకే నేను తప్పించుకోను అనుకుంటున్నాం, నైట్ డ్రీమ్స్ అనుకుంటా. ఇక్కడ డ్రా చేసుకున్నాడు, ఈ నైట్ మ్యాన్ నుంచి ఎలా అయినా తప్పించుకోవాలి మనం. క్లోజ్డ్, నైస్. మనకు అవసరం లేదు, ఇంక ఈ డోర్తో సంబంధం లేదు. ఇక్కడ ఎలా అయినా ఇక్కడ నుంచి ఈ నైట్ మ్యాన్ నుంచి తప్పించుకోవాలి మనం. ఓకే ఓకే, ఇక్కడ ఏదో వాల్వ్ అయితే తిప్పాడు, తిప్పుతానే ఉన్నాడు ఇంకా. ఓకే ఆగింది. ఎక్కడ గేట్స్ ఓపెన్ అయ్యాయా? ఓకే ఏదో సంథింగ్ బిలాంగ్స్. వాల్స్ వెనకాల ఏదో ఉన్నట్టున్నది, నాకే తెలియదు, వాడెవడో తెలియదు. ఓకే మళ్ళా ఇక్కడ ఇంకోటి ఉంది, దేన్ని గీసుకున్నాడు? క్లోజ్డ్. ఇక్కడ క్లాక్స్ గీసి ఉన్నాయి, ఒకటి ఎక్కడో చూసాను, లేదు. మళ్ళీ తిప్పుతున్నాడు వీడు. సౌండ్ ఏంటి బాబు? ఆహా ఓకే, తిప్పిన ప్రతిసారి డోర్స్ మారుతుంది పొజిషను. అయితే ఈ డోర్లన్నింటిలో ఎతకాలన్నమాట నేను. పజిల్ అయితే ఉంది. ఆహా నాకు రెండే దొరికినట్టు ఉన్నాయి, ఒకటి రెండు. ఈ రెండే దొరికాయి గైస్, ఇది దొరకలే మనకి. ఇప్పుడు దేందో తెలియదు. ఇక్కడ బటన్స్ ఉన్నాయి, అవి నొక్కాలనుకుంటా. ఓకే ఫస్ట్ 3, తర్వాత సెకండ్ది. ఓకే మళ్ళీ ఫస్ట్ నుంచి కొట్టాలా నేను వారిని? సింగిల్ అటెంప్ట్లో ఉంటుంది, దానికి పైకి స్ట్రైట్ కిందకి. ఓకే వి విల్ ట్రై. ఒకటి అయింది గైస్, ఇంకోటి ఉంది. ఓకే లాస్ట్ ఇది, సెకండ్ రోలో 2, మళ్ళీ ఫిఫ్త్ రోలో 2 లాస్ట్. ఇది సెకండ్ రోలో 2, లో 2 ఇదే. అది ఇంకొకటి ఉంది. స్కెచ్ నేను ఎక్కడ కనిపెట్టాలో సరే మళ్ళీ వెనక్కి వెళ్ళి చూసుకొని వద్దాం, లేకపోతే ఇది తిప్పేద్దాం. ఈ డోర్లో ఏముందో చూద్దాం, మైట్ బి దొరకచ్చు ఆ డోర్లో. నాకు తెలిసి ఇది స్టార్టింగ్లో తెప్పకూడదు అనుకుంటా, ఈ వాల్వ్ ఫస్ట్ ఈ డోర్లోకి వచ్చిందా తెప్పాలనుకుంటా. ఓకే ఆ స్కెచ్ ఏదిరా? ఏం దాచారా? ఓకే ఫిఫ్త్ డోర్ ఓపెన్ చేసినందుకు కనీసం ఉపయోగం అది. ఇక్కడ ఏదో ఉంది, అబ్బాయి ఇందులో పెట్టాడు. అది ఫస్ట్లోనే మనం రాకముందు ఈ ఈ రూమ్లోకి స్టార్టింగ్ డిఫాల్ట్గా ఇది పెట్టాడు. నేను స్టార్టింగే తిప్పేయడం బట్టి డోరు మనకి దీనికి చేంజ్ అయింది. డిఫాల్ట్ ఇది పెట్టాడు, ఇలాగే ఉండేది రూమ్లోకి స్టార్టింగ్ వచ్చినప్పుడు. మనం తిప్పాం కాదు వాళ్ళు, ఇది వచ్చింది, తర్వాత అది వచ్చింది. ఫస్ట్ ఇందులోకి వెళ్ళి దాని తర్వాత ఇందులోకి వెళ్ళి దాంట్లోకి వెళ్ళాలి. మనం రివర్స్ చేసాం పనులన్నీ. A few moments later. ఓకే ఓపెన్. ఇది కూడా కొట్టేసింది, అది ఎక్కడి నుంచి ఏమన్నా వస్తుందా? ఇప్పుడు చూడాలి ఎలా ఉంది ఇది. ఓకే సెంటర్కి వచ్చి మళ్ళీ పైకి. అంతే
అది ఓపెన్ అయింది. ఏంటిది? ఐ నీడ్ టు చెక్. అది ఎక్కడుందో. ఇది కాదు. లెట్స్ సీ ఏముందని ఆ డోర్స్లో. ఇంకా ఆ 2 డోర్స్లోనే అందులో ఉండుద్ది. సౌండ్స్ అయితే ఘోరంగా వస్తున్నాయి. ఇది కూడా కాదనుకుంటా. ఒకసారి చూసి వెళ్ళిపోదాం. ఇదిగోండి గాయస్. పోయి పా ఏమన్నానా డిజైనింగ్ మామూలు కాదు. ఏం క్రియేటివిటీ రా బాబు ఇది. ఈ ఇంటెలిజెన్స్ కోసమైనా ఒక లైక్ అయినా వేసుకోండి గైస్. ఏంటో డబల్ లేయర్ ప్రొటెక్షన్ పెట్టాడు. అబ్బో వామ్మో మొత్తం మనోడే ఉన్నాడు. ఓకే మొత్తం ఎటు చూసినా మనోడే. డోర్స్ ఓపెన్ చేయాలనుకుంటా. ఓకే సీక్రెట్ డోరు. వెళ్ళిపోదాం. తీసుకో ఇది స్కెచ్. ఇక్కడ ఒక నోట్ ఉంది. ఓకే నేను ఒక్కడనే ఉన్నా. ఫస్ట్ నుంచి ఒక్కడనే ఉన్నా. ఓకే 4th కీ కూడా దొరికేసింది మనకి సక్సెస్ఫుల్గా. సౌండ్లు చేయడం మొదలెట్టేసాడు. ఓకే ఓకే ఈ లోపల మ్యూజిక్. శవపేట కూడా దొరికింది మనకి ఫైనల్కి. రే ఏంట్రా అది మ్యూజిక్. అచీవ్మెంట్లు మాత్రం తెగ కంప్లీట్ అవుతున్నాయి. టైమ్ టు గెట్ అవుట్ ఆఫ్ హియర్. ఓకే ఓకే వద్దు సౌండ్లతో. అది తెలిసి డోర్ వేసేటప్పుడు మళ్ళీ ఏదైనా పెట్టచ్చాడు. అంటే ఇప్పుడు నేను ఈ లాక్ ఓపెన్ చేయగానే నా వెనకాల ఉంటాడేమో. ఉండొచ్చు. లేదులే ఈసారి అలాంటి ప్లాన్ చేయాలి బ్రో. ఓకే ఫైనల్గా పెట్టేసా. టన్ అంతేనా? ఓకే చిన్న వెంట లాంటిది ఉంది, అందులో దూరాడు. ఓకే సినిమాటిక్ పడింది షార్ట్. స్టేర్స్ ఎక్కుని వెళ్తున్నాడు డోర్ వైపు. చూద్దాం డోర్ నుంచి వస్తాడా వెనక నుంచి వస్తాడా. ఎస్కేపా? ఎక్కడున్నాడు మనోడు? ఓకే ట్రైన్లో ఉన్నాడు. ఓ బార్బీ డాలు ఎవడో చూపించి ఆడుతున్నాడు. నైట్ మ్యాచ్ ఈస్ ఓవర్. ఓకే సక్సెస్ఫుల్లీ. ఓకే నైస్. ఓకే అవును అదొక కథే అని గుర్తుపెట్టుకో. మాకు ఎలాంటి జరగడం సహజం మనకి. ఓకే ఎవడో పిల్లోడు అన్నాడు ఇక్కడ. సుబ్బారావు అనుకుంటా. ఎక్స్పెక్టేషను. ఓకే ఓకే నైస్. సుబ్బారావు ఏదో చెప్పి మనల్ని పంపిస్తున్నాడు అక్కడికో. ఎండింగ్ ఓపెన్ 1 అంట. ఫైనల్గా గేమ్ అయితే ఒకటి అయిపోయింది కదా. గ్రాటిట్యూడ్ చెప్తున్నాడు మనకి. థ్యాంక్ యూ. మనం 5 ఎస్కేప్స్ అన్నట్టు ఉన్నాయి ఇందులో. ఓకే గేమ్ ఇంకా అవ్వలేదు గాయస్. దీంట్లో 5 ఎండింగ్స్ ఉన్నాయి. ఒక ఎండింగ్ అయింది మనకి. ఇవి గేమ్ ఇంట్రెస్టింగ్గానే ఉంది. బాగానే తీసాడు, డిజైన్ చేసాడు క్రియేటర్ అయితే. సో మనం ఈ గేమ్ ఫుల్గా కంప్లీట్ చేసి చూద్దాం. ఓకే ఒక ఎండింగ్ అయితే అయింది సక్సెస్ఫుల్గా.
సో మరి వచ్చే కొత్త వీడియోలో అయితే ఇంకో ఎండింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. సో మన వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చిన కనుక అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. సీ యూ నెక్స్ట్ వన్. అంటిల్ దెన్, బాయ్ బాయ్ గాయస్.